హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నిన్న అమరావతికి రాజధానికి చట్టబద్ధత చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తూ దాన్ని సెంట్రల్‌కి పంపించారు. ఇంతవరకు బానే ఉంది. మండలిలో పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదనేది ఎవరికీ తెలీదు. అసెంబ్లీలో పెట్టారు. తీర్మానం చేశారు. వాళ్ళకి వాళ్ళే కాసేపు మాట్లాడుకున్నారు, పొగుడుకున్నారు. మనం ఇంత, మనం తోపు, మనం తురుము అనుకున్నారు. దాన్ని సెంట్రల్‌కి పంపించేశారు. యాక్చువల్‌గా అయితే వీళ్ళేం చెప్పారు, పార్లమెంట్‌కి వచ్చే పార్లమెంట్ సమావేశాలన్నీ పెట్టేస్తాము. సెంట్రల్ అంతా రెడీగా ఉంది. మేము రెడీగా ఉన్నాం. మీరు జస్ట్ అసెంబ్లీ నుంచి ఒక తీర్మానం చేసి పంపించండి చాలు. మేము దీనికి చట్టబద్ధత ఇచ్చేస్తాము అని చెప్పి ఒక వార్త ఈ యెల్లో మీడియాలో విన్నాం. మరి అంతా బాగున్నప్పుడు జస్ట్ మీరు అసెంబ్లీ తీర్మానం చేయండి చాలు, మేము చట్టబద్ధత కల్పించేస్తాం అని చెప్పినప్పుడు సడన్గా వెంకయ్యనాయుడు ఎందుకు ఎంట్రీ ఇవ్వాల్సొచ్చింది? మాజీ ఉపరాష్ట్రపతి, టీడీపీకి అత్యంత సన్నిహితులు, బీజేపీలో గతంలో కొంత కీలకంగా పనిచేసిన వ్యక్తి ఈయన ఇప్పుడు ఎందుకు తెరపైకొచ్చారు? ఈయన వచ్చి నిన్న అమిత్ షాకి కాల్ చేసినట్లుగా, అమిత్ షా అంతా నా దగ్గర జరగాల్సింది మొత్తం జరిగిపోయింది, అంటే నేను చేయాల్సింది మొత్తం చేసేసా, ఇంకెక్కడా పెండింగ్ లేదు, తీర్మానం నా దగ్గరికి చేరింది, ఇక్కడ క్లియర్ చేసిన ఫైల్స్ మొత్తం క్లియర్ చేసేసాను, జస్ట్ ఇంకా క్యాబినెట్లో బిల్లు పెట్టి క్యాబినెట్ అప్రూవ్ తీసుకొని దాన్ని పార్లమెంట్లో పెడతాం తరువాయి, అంతా క్లియర్గా అయిపోయింది, సాఫీగా అయిపోయిందని చెప్పి వెంకయ్య నాయుడు గారికి అమిత్ షా చెప్పిండని చెప్పి సోషల్ మీడియాలో, ఈ యెల్లో మీడియాలో ఒక వార్త నడుస్తుంది. ఇదంతా అటనే. ఎందుకంటే మనం ఎవరిని చూడలే, ఎవరిని వినలే. అమిత్ షా వెంకయ్యనాయుడుతో మాట్లాడారా లేదని మనకి ఎవరికి తెలియదు. ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడే మనకి నిజంగా మేమంతా రెడీ, మీరు జస్ట్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి చాలు, మేము పార్లమెంట్లో బిల్ పెట్టేస్తాం అనుకున్నప్పుడు మరి అక్కడికి వెంకయ్య నాయుడు ఎందుకు ఈ సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? అంతగా సాఫీగా జరుగుతుంటే, అంత బాగుంటే వెంకయ్య నాయుడు ఎందుకు ఎంటర్ అయ్యారు? ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పెడితే అమరావతి రాజధాని అని చెప్పి ఇంత హడావిడి చేస్తున్నారు కదా. గతంలో ఎప్పుడూ వైసీపీ అమరావతి రాజధాని వ్యతిరేకించలేదే. అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పారు ఎక్కడైనా? తీయలేదు కదా. వాళ్ళు ఏం చెప్పారు, అమరావతితో పాటు వైజాగ్, కర్నూలు, ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ ఇబ్బంది అవుతుంది, పరిపాలన ఒక దగ్గరే ఉంటే ఇబ్బంది అయిపోతుంది, పరిపాలన 3 ప్రాంతాలకు విస్తరించడం వల్ల, ఉదాహరణకి వైజాగ్కి పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది, కర్నూలు ఉంటే రాయలసీమ డెవలప్ అవుతుంది, అమరావతి ఎలాగూ ఉంటే మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం డెవలప్ అవుతుంది కదా. అలా రాష్ట్రంలో 3 భాగాలు పెడదామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా అమరావతిని వ్యతిరేకించలేదు కదా. వ్యతిరేకించారు ఎక్కడన్నా? ఒకసారి కూడా వ్యతిరేకించలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు అమరావతికి చట్టబద్ధత తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? దీంతోపాటు మరి ఇప్పుడు ఈ అంశంలో కలగజేసుకొని అమిత్ షాకి ఫోన్ చేసిన వెంకయ్య నాయుడు మరి మనకు రావాల్సిన విభజన హామీల సంగతి ఏమైంది, ప్రత్యేక హోదా సంగతి ఏమైంది? ఈయనే కదా పార్లమెంట్లో మాకు 5 కాదు 10 కాదు ఏకంగా 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, మేము అన్యాయం జరగబడుతుంది, మాకు తెలంగాణ నుంచి విడిపోతున్నాం కాబట్టి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాల్సిందని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో పట్టుబట్టింది ఈయనే కదా. మరి ఈ అంశాన్ని దాంతోపాటుగా ఈయనంట అమిత్ షాకి ఫోన్ చేసి అమరావతి శంకుస్థాపన చేసింది మోడీ గారు, ఆయన ఇక్కడికి వచ్చి తట్టెడు మట్టి చెంబు నీళ్ళు ఇచ్చిండు కాబట్టి ఆయనే దీనికి ప్రోత్సాహం చేసి అమరావతిని మోడీ గారే ఎంచుకున్నారు కాబట్టి అమరావతి ఎట్లయినా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన కూడా ఉందని చెప్పి ఈయన అమిత్ షా గుర్తు చేయగానే భలేవాళ్ళే, మీరు చెప్పాలని నేను చేసేస్తానంట. మరి అదే విషయాన్ని వెంకయ్యనాయుడు గారు అమిత్ షాకి ఫోన్ చేసి ప్రత్యేక హోదా రావాల్సి ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుతుంది, అమరావతి చట్టబద్ధత కల్పించాలి, విభజన హామీలు ఇంకా మిగిలిపోయినాయి, వీటన్నిటి గురించి కూడా ఈయన మాట్లాడచ్చు కదా. ఫోన్ చేసి అమిత్ షాకి ఫోన్ చేసి ఈయన మాట్లాడచ్చు కదా. మరి ఎందుకు మాట్లాడతలేదు? అంటే కేవలం అమరావతి విషయంలో మాత్రమే మీ ఇంట్రెస్ట్ చూపిస్తారా? అమరావతికి సంబంధించిన దానిపైనే మీ ఇంట్రెస్ట్ ఉంటుందా? మిగతా వాటిపైన పట్టించుకోరా మీరు? మిగతా ఏమైపోయినా అనవసరమా? ప్రజలందరూ రాష్ట్రంలో ఇదే మాట్లాడుకుంటున్నారు. అమరావతిపై పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల ఈ కూటమి పాలనలో పదే అమరావతి మీద జరుగుతుంది కానీ చర్చ, మిగతా రాష్ట్ర అభివృద్ధి మీద ఎందుకు చర్చ జరగట్లేదని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అంతా బాగుండి అంతా సాఫీగా జరుగుతున్న టైంలో అసలు వెంకయ్యనాయుడు ఎందుకు రావాలి? వెంకయ్యనాయుడు వస్తే ఓన్లీ అమరావతి గురించి ఎందుకు మాట్లాడాలి? మిగతా విభజన అంశాలపై ఎందుకు మాట్లాడతలేదు? ఇదంతా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇదంతా కూడా అమరావతికి తీర్మానం చేసిన దానికోసం జరుగుతున్న ఒక డ్రామా, ఒక డైవర్షన్ తప్పించి నిజంగా రాష్ట్రానికి ఏదో చేశారని కూటమికి ప్రేమ ఉన్నట్టు కాదని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు.